సంక్షేమ పథకాలు కొనసాగడంతో పాటు ప్రజలకు మంచి జరగాలంటే జగనన్నను మళ్ళీ సీఎంగా చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా యారజర్ల, మంగళాదిపురం గ్రామాల్లో రోడ్ షో నిర్వహించారు. ముందుగా గ్రామానికి విచ్చేసిన బాలినేనికి స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. అనంతరం ఎర్రజర్ల గ్రామంలో ప్రతి వీధిలో రోడ్ షో నిర్వహించారు. ప్రజలకు అభివాదం చేస్తూ ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. అనంతరం గ్రామంలో పలు దేవాలయాలను దర్శించుకున్నారు. అక్కడక్కడ వాహనం దిగి మహిళలతో ముచ్చటించారు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే పింఛన్లు, సంక్షేమ పథకాలు నేరుగా ఇంటికి వస్తాయని తెలిపారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పార్టీ ప్రభుత్వ పనితీరును స్థానిక మహిళలను అడిగి తెలుసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో నేరుగా ఇళ్ల వద్దకే వచ్చి పెన్షన్లు అందించారని, ఈ 2 నెలలు ఇబ్బందులు పడదామని మళ్ళీ జగన్ను గెలిపించుకుంటామని, మీకే ఓట్లు వేస్తామని స్థానికులు బాలినేని ఎదుట తెలిపారు. గ్రామంలోని ప్రజలు పెద్ద ఎత్తున పూలు చల్లి హారతులు ఇచ్చి మళ్ళీ మీరే గెలుస్తారని చిరునవ్వుతో అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ పల్లిపోలు మల్లికార్జున్ రెడ్డి, గ్రామ సర్పంచ్ తమ్మిశెట్టి రాములమ్మ, శ్రీనివాస్, వైస్ సర్పంచ్ హరిబాబు, మాజీ ఎంపీటీసీ జూజుల శ్రీనివాస్, సాంబయ్య, రాఘవరావు, బ్రహ్మయ్య, కోటయ్య, పిచ్చయ్య, సునీల్, ఇజ్రాయిల్, తమ్మిశెట్టి రవణమ్మ, శ్రీనివాసులతో పాటు వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కుర్చీలు తీసుకురా, 2 కుర్చీలు.